హృదయాలు బలిపీఠాన్ని నువ్వు ప్రార్థన చేసేటప్పుడు బలిపీఠం ఏ విధంగా కలిగి ఉన్నది? పడిపోవద్దు. ప్రార్థనలో నువ్వు పడిపోకూడదు, ప్రార్థనలో నిద్రపోకూడదు. బలిపీఠమును కట్టినప్పుడు 12 రాళ్ళతో తీసుకొని, ఎందుకంటే ఆ బలిపీఠం మీద కట్టెలు పరవాలి, కట్టెలు చక్కగా పరచాలి. ఆ కట్టెల మీద మాంసము అంత బరువుతో కలిగి ఉన్నది గనక ఆ బలిపీఠము పడిపోకుండా ఉండాలి. నీ ప్రార్థనలో కూడా పడిపోకున్నట్టుగా ఉండాలి. నీ ప్రార్థనలో ఏ విధంగా ఉండాలి?